ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో చేయక చాలా రోజులు కాదు, మంత్సే అవుతుందండి. నేను వీడియో పోస్ట్ చేసి అంటే స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోతుందండి. అయితే మళ్ళీ ఇప్పుడు కుకింగ్ వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చాను. ఆ కుకింగ్ వీడియో ఏంటి అన్నది అయితే నేను మీకు చూపిస్తాను. మా ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశాంతి ఫ్యామిలీ వ్లాగ్స్ ప్లీజ్ 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 అండి. కొద్దిగా వాచ్ అవర్స్ ఎక్కువ అయితే కనుక మానిటైజేషన్ అయింది కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా చేస్తామండి? చికెన్ లివర్ అలా వేసేసాను కదండి దీంట్లో నుంచి. ఇట్లా వేసాను కదా, ఈ అమ్మాయి కడిగిందా లేదా అన్నది కూడా మనకు చెప్పలేదు అనుకుంటారేమో. చికెన్ లివర్ అయితే మా వారు తెచ్చి కట్ చేసి నీట్గా కడిగి నాకైతే తను ఇచ్చారనమాట. ఇచ్చాక నేను దాన్ని ప్రాసెస్ చేయడానికి వచ్చాను. మళ్ళీ కడగకుండా వేసారు, అట్లా వేసారు, ఇట్లా వేసారు అని అనుకుంటారేమో. నా వీడియో వెళ్ళినంత వరకు కలిసి చూడండి, చూస్తే ఆ మాట అనుకుంటారేమో. నేనైతే మళ్ళీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. తనైతే క్లీన్ చేసి నాకు ఇచ్చాక నేనైతే దాంట్లో వేసాను. ఎవరు వేస్తారులేండి, కడగకుండా అట్లా వేస్తారా? ఎవరు వేయరు కదా. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. పసుపు అండి, పసుపు ఏదో ఒరామరిగా ముజ్జాయింపు చేసేస్తానండి. స్పూన్లు గిన్నెలు మనకు అలవాట్లేవు, మనకు చేత కదా. నేను అసలు స్పూన్తో వేసినా కూడా నాకు ఆ కొలత అనేది కరెక్ట్గా తెలియదు. సో అందువల్ల నేను ఎప్పుడు సాల్ట్ అయినా కారమైనా ఉప్పు అయినా చేతితోనే అంటే వేసేస్తాను. అయితే ఇప్పుడు అలాగే వేసాను దీన్ని కూడా. ఇంకనే ఏం లేదులేండి, మన కూర క్వాంటిటీని బట్టి మనం ఎంత వేసుకుంటాం, తగ్గించేసుకుంటామా, ఎక్కువ తింటామా, తక్కువ తింటామా అనేది మన కర్రీ మన స్టైల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన కొలత నా కర్రీకి తగ్గట్టు నేనైతే సాల్ట్ కూడా వేస్తాను. పసుపు, ఉప్పు ఒకసారి కవర్ పెట్టుకుని సాల్ట్ అయితే చూసి వేసుకోండి కొంచెం. నేను ఇలాగే చేశాను మొన్న చికెన్ కర్రీలో. అసలు ఎంత ఎక్కువైపోయిందంటే సాల్ట్, దాన్ని మళ్ళీ అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. పాపం లాస్ట్కి అలాగే తిన్నారు మా వారు, పిల్లలు ఇద్దరు, నేను నలుగురు అలాగే తినేసాం. ఏం చేస్తామండి, సాల్ట్ అనేది కొంచెం తగ్గించే వేసుకోండి. కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకొని మనకు సరిపడా మనం వేసుకోవచ్చు. సరేనండి, నేనైతే సరిపడా సాల్ట్ వేసాను. దీని మీద కొంచెంసేపు లిడ్ అనేది పెడదాం, మూత అనేది వేద్దామండి. వేసాక కొంచెం వాటర్ వచ్చి కుక్ అవుతుంది కదా. కుక్ అయ్యాక తర్వాత నేను మళ్ళీ మీకు ఆ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టి వాటర్ రావాలి. వాటర్ వచ్చాక అది కొంచెం కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్తాను. చూడండి, చాలా శ్రద్ధపడుతున్నాను, ఫుల్ ఆఫ్ స్వెట్టింగ్. అసలు ఏదో అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతానండి, అడ్జస్ట్ అవ్వండి. మా వీడియోలు అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా ప్లీజ్ ఒకసారి మానిటైజేషన్ అవ్వాలి కదా కొంచెం అని చెప్పేసి. అంటే చాలా డేస్ అయిపోయింది నేను వీడియోస్ చేసి కూడా. అంటే ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇద్దరు బాబులు ఎక్కడ కుదిరిద్దండి చేయటానికి. ఒక్కొక్కసారి రెడీ అయ్యి ఆగిన రోజులు కూడా ఉన్నాయి వీడియో చేయలేక. సో ఇప్పుడు స్టార్ట్ చేశాను. మళ్ళీ డైలీ వీడియో చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మరి కుదిరితే నేనైతే వీడియోస్ అనేది పెడతా ఉంటానండి. ప్లీజ్ చూడండి, లైక్ చేయండి. ఇట్లా వచ్చినాయండి. కొంచెం కుక్ అవనిద్దామండి. అది కుక్ అయిందో లేదో మళ్ళీ ఏదైనా టేస్ట్ అయితే చేయలేం కదా. అందుకే కొద్ది కుక్ అయ్యాక అప్పుడు చూపిస్తాను.
ఒకటే చెమటలండి బాబు. అది ఎండ అసలు మామూలుగా ఏదో అసలు వంటగదిలో ఉండాలంటేనే ఇదిగా ఉంటాము కొంచెం. అంటే చెమటలు కారిపోతున్నాయి. వంట చేసే ప్రతి ఒక్కరికి తప్పదు, ఆడవాళ్ళందరికీ చేసే ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళని మొగలైనా ఇక చెమటలు మామూలు అండి. తప్పించుకుందామన్నా కుదరదండి బాబు. అసలు వంట అనేది ఎంత బాగున్నా బాగా పోయినా కంపల్సరీగా వంట ఇంట్లో పని మాత్రం ఆడాలి తప్పదు. ఫుల్ ఆఫ్ స్వెట్టింగ్. నా ఇంగ్లీష్ కొంచెం అర్థం చేసుకోండి, తప్పు ఒప్పైనా. ఆడపిల్లలకి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఒక అమ్మ దగ్గర తప్పితే ఎక్కడ వంట చేస్తూనే ఉండాలి. 24 గంటలు చేస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు. ఒక అమ్మ దగ్గర తప్పితే పెళ్ళైన ఒక అమ్మాయి అంటే ఒక మదర్గా ఒక వైఫ్గా చేస్తూనే ఉండాలి వంట. ఏ స్వెట్టింగ్ వచ్చినా, ఎంత వానపడినా, ఏమైనా ఎంత ఎండ వచ్చినా చేస్తూనే ఉండాలి వంట అనేది. చూద్దాము. ఇది నీళ్ళు అంటారా ఆయిల్ అంటారా చెప్పండి కొంచెం, నాకైతే తెలీదు. నాకైతే అది ఉడికిందా ఉడకలేదా అన్నది కూడా అర్థం కాదు. ఏదో ఇక కూర ప్రాసెస్ ఈ టైంకి ఇది వేసేయాలి, ఈ టైంకి ఇది వేసేయాలి అని చెప్పి వేసేస్తాను. టేస్ట్ కూడా నేనేమి చూడను. అయ్యో కారం అండి, కారం వేస్తాను. కర్రీకి సరిపడినంత కారం. ఇంట్లో పిల్లలు తింటారు అనుకుంటే తక్కువ వేసుకోండి, లేదు కారమైన వాళ్ళు తింటారు అనుకుంటే మామూలుగా మనకి పెద్దవాళ్ళు తింటారు కదా అలా అయినా వేసేసుకోవచ్చు. ఇది వేసాం కదా, గరం మసాలా కొంచెం చాలు అండి. మళ్ళీ ఎండ కదా. ధనియాల పొడి అండి, ఇది కూడా కొంచెం చాలు. చిక్కుదాం. కూర అయితే ఇలా వచ్చిందండి, మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. సిమ్లో అయితే పెట్టాను. కొత్తిమీర ఫ్రెండ్స్, కొత్తిమీర వాష్ చేసి కొంచెం దీన్ని కూడా అయితే స్మెల్ అయితే బాగా వస్తుందండి. తింటారో తెలియదు. సిమ్లో పెట్టాము అవి వేసేసి కింద పెట్టి నీళ్ళే పడుతుంది. గార్నిష్ కోసం అనుకోండి, లేకపోతే మంచి ఫ్లేవర్ కోసం అన్నా అనుకోండి. నేనైతే ఇప్పుడు ఇలానే వేస్తాను. నేను కూరలో కంపల్సరీ కొత్తిమీర, దాని ఫ్లేవర్ దాని స్మెల్ అనేది భలే ఉంటుంది. ఇట్లా అయితే అయిపోయింది. 2 మినిట్స్ ఉంచేసి నేను దీన్ని స్టవ్ అయితే ఆపేస్తాను. మసాలా ఫ్లేవర్ అంతా కొంచెం ఆ ముక్కలో పట్టుకుంటే నీసువాసన రాదు. నేను చెప్పాను కదా లాస్ట్ వరకు చూస్తే నీసువాసన అనేది రాదు అని చెప్పాను కదా. అది ఏమేస్తే నీసువాసన రాదు అని చూస్తూ ఉంటారేమో బహుశా అనుకుంటున్నాను నేనైతే.
ఏం వేసానండి, ఏమీ లేదు. అల్లం వెల్లుల్లిపాయ వేసాను, ధనియాల పొడి వేసాను, గరం మసాలా వేసాను, కొత్తిమీర వేసాను, ఇంకా అన్ని వేసాక ఇంకా అది విశ్వాసం ఎలా వచ్చింది చెప్పండి. అదేనండి, ఏం లేదు, ఏమనుకోకండి. ఇక 4 వేసాను కాబట్టి అందులో లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది కొంచెం బాగానే ఉంటుంది, నీసు వాసన అయితే రాదు. సో అదేనండి, లాస్ట్ వరకు చూస్తే నేను చెప్తాను అన్నది రివ్యూ చేసేసాను. అన్ని వేసాక కూడా నీసు వాసన ఎందుకు వచ్చింది అంటారు, మీరే చెప్పండి. ఇంకా అదేనండి ప్రాసెస్ అయితే 2 minutes ఆగి నేనైతే స్టవ్ అయితే బంద్ చేసేస్తాను, అంటే ఆపేస్తాను, కట్టేస్తాను, స్టవ్ అయితే కట్టేస్తానండి. సరేనా, మీరు కూడా నా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, సింపుల్ ఈజీగా. అంటే చాలా ప్రాసెస్లో చాలా టైప్స్లో మీరు చేసే ఉంటారు బహుశా, ఆ స్టైల్లో కూడా ఒకసారి చేస్తూ ఉండండి, చాలా సింపుల్గా అయిపోయింది కర్రీ. సో ఒకసారి అయితే ట్రై చేయండి, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది టేస్ట్ అనేది మా పెద్దబాబు కానీ మా చిన్నబాబు కానీ చెప్తారు, నా వారైతే కెమెరా ముందు కనిపించడం అని అంటున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళిద్దరు అనేది వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేది నేను చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే 2 minutes ఆగాక నేను వాళ్ళకి వేసి చూపిస్తాను, కట్టేస్తాను, అంటే ఫ్లేవర్స్ పట్టాలని చెప్పాను. సరేనండి, కట్ చేస్తాను. అయితే ఎలా ఉంది, నేనైతే తిన్నానండి దీన్ని, మా హస్బెండ్ తింటారు, మా 2 బాబులు తింటారు. ఇలా ఉంది కర్రీ. ఒక 2 minutes ఆగి ఆపేస్తాను, సిమ్లోనే ఉంది. ఇప్పుడు ఖర్చు తెచ్చుకుంటా ఇల్లు లేదంటే చెమటలు బాగా చెమటలు పడుతున్నాయని లోపలికి వెళ్ళి ఖర్చు తీసుకొని వచ్చారండి. తప్పదు, చేయాల్సిందే. మా పెద్దోడు ఆకలి అంటున్నాడండి, దాని నుంచి మా పెద్ద బాబు. వాడికైతే మధ్యాహ్నం రైస్ ఉన్నాను కదా, ఆ రైస్ ఇప్పుడు చేసిన కర్రీ అయితే వేసాను. వాడి టేస్ట్ అనేది ఎలా ఉన్నది చూసి వాడే చెప్తాడు, చూపిస్తానండి. తిని చెప్పాలి ఎట్లా ఉందో చెప్పు, బాగుంటే బాగుందనో లేదంటే లేదని, ఓకేనా. బిందె వేసుకుందావా? ఎంతసేపు కలుపుతావురా? అదిలే పైకి లే ఒకసారి, ఓకే పైకి లే. టేస్ట్ చెప్పు, ఉప్పెక్కువైందా కారం ఎక్కువైందా ఎట్లా ఉన్నా చెప్తే నేను మళ్ళీ కూరలో వేయాలి కదా, మళ్ళీ నాన్న తినేటప్పుడు. బాగుంది అని సరిపోయింది. ఫ్రెండ్స్కి చెప్పు, చెప్పురా సరే ఎలా ఉందో చెప్పు. మా మమ్మీ బాగా చేసిన ఫ్రెండ్స్ అండి, నేను తెప్పించానా బాగుందా? నిజంగా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ మీరైతే చూశారు కదా, కర్రీ అయితే బాగుందని వాడైతే చెప్పాడు, వాళ్ళ నాన్న కూడా తిని ఎలా ఉందో అని చెప్తారు. మీరు కూడా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే అన్నీ వేసాం కదా, వేయాల్సినవన్నీ వేసాం కాబట్టి ఏం తీసుకోరైనా వేయాల్సినవన్నీ వేస్తేనే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. నా స్టైల్లో సింపుల్గా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ అయితే. సరే ఫ్రెండ్స్ బాయ్, మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్.